వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇక్కడైతే 7:30 అవుతుంది మార్నింగ్ టైము. సో ఒకసారి నా బాల్కనీలోకి వచ్చి మొత్తం పువ్వులు ఎన్ని ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా చూసుకుంటున్నాను అనమాట. ఇందాకే లక్కీ స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇవాళ నాకు ఒక మంచి స్పెషల్ డే అనమాట. ఎందుకంటే ఇవాళ నా బర్త్డే. సో ఇందాకే వర్షం పడి కొంచెం ఆగింది. అలా ఆగిపోయిన తర్వాత వర్షం చినుకులు ఉంటాయి కదా, సో అవి మొక్కల మీద పడుతూ ఉన్నప్పుడు ఒక మంచి ఫీల్ వస్తుంది కదా. సో నాకు కూడా ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. అలా చూడగానే ఒక ప్రశాంతత వస్తుంది అనమాట. సో బాల్కనీలో పెట్టిన కొన్ని మొక్కలైనా కూడా ఆ పచ్చదనాన్ని నేను చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాను. చాలా బాగుంటుంది కదా అది. మన బాల్కనీలోని మన పెరట్లో పూసిన పువ్వులు కొంచెం 1-2 అయినా కూడా భగవంతునికి సమర్పించగానే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఇవాళ లక్కీగా అయితే హాఫ్ డే అనమాట. 12కి అలా వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఇవాళ ఆగస్ట్ 15th. సో నా బర్త్డే కూడా ఆగస్ట్ 15th అనమాట. ఇవాళ అందరికీ సెలవు ఉంటుంది, కానీ మా హస్బెండ్కి మాత్రం అస్సలు సెలవు ఉండదు. ఎప్పుడైనా సెలవు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవాలేమో తప్పించి మామూలుగా అయితే హాలిడే ఉండదు అనమాట. సో మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా బయట అయితే నేను ఇవాళ ముగ్గు మంచిగా కలర్స్ తోటి కొంచెం సింపుల్గా వేసుకున్నాను. ఎందుకంటే ఇవాళ శ్రావణ శుక్రవారం అనమాట. సో ఇవాళ పెద్దగా హోప్స్ అవేం లేవు. అంటే బయటికి వెళ్ళి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని పెద్దగా హోప్స్ ఏం లేవు. సో నేనైతే నార్మల్గానే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే విష్ణు ఈసారి నా స్పెషల్ గిఫ్ట్ అనమాట నా బర్త్డేకి. సో వాటితోటి నా టైం అంతా సరిపోతుంది. లక్కీని రెడీ చేసి మార్నింగ్ స్కూల్కి పంపించాను. సో డాన్స్ అది ఉందని చెప్పి ఇంకా దాని తర్వాత నేను వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ అయితే లక్ష్మీ పూజ చేసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ మా విష్ణుతో అస్సలు అవ్వట్లేదు అనమాట. ఇంట్లో ఎవరో ఒకరు ఉండి వాడిని పట్టుకుంటే పొద్దున్న పూజ చేసుకోగలుగుతాను, లేకపోతే లైట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే వాడి చిన్నతనాన్ని నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఈ రోజులు మళ్ళీ రావు కదా. సో లక్కీ తోటి నాకు చాలా చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి. దాంతో మంచిగా ఎంజాయ్ చేసాము ఇంట్లో అందరం కూడా. ఇప్పుడు మళ్ళీ విష్ణు చాలా ఏళ్ళ తర్వాత పుట్టాడు కదా. సో వాడితోటి నా టైం అంతా స్పెండ్ చేస్తున్నాను అనమాట. అలాని లక్కీ గురించి ఎక్కువ చెప్పడం లేదని లక్కీని పక్క తీసి పెట్టానని అనుకోవద్దు. ఇద్దరితోటి వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ ఉంటుంది కదా. అంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వీడేమో పాకురుకుంటూ దాని దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. సో వాళ్ళిద్దరూ కూడా కొంచెం సేపు ఆడుకుంటూ ఉంటారు. లక్కీ వాడిని ఆడిపిస్తూ ఉంటుంది. ఆ మూమెంట్స్ అన్నీ కూడా మంచిగా నేను చూసి ఎంజాయ్ చేస్తాను. అలాగే మంచిగా క్యాప్చర్ చేసుకుంటాను. చిన్నప్పుడు బర్త్డే కోసం చాలా వెయిట్ చేసేదాన్ని. ఎందుకంటే బర్త్డే అనగానే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదా. అలాగే స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది మా ఇంట్లో. ఏంటంటే ముందు రోజు వరకు ఏ పనులు చెప్పినా చెప్పకపోయినా బర్త్డే అనగానే ఇంకా స్పెషల్గా చూస్తారనమాట. అసలు ఆ రోజు ఏ పని చేయనివ్వరు. అలాగే మనకి ఏది కావాలంటే అది ఇష్టంగా చేసి పెడతారు. అలాగే అస్సలు ఏమి దెబ్బలాడరు అనమాట. దెబ్బలాడడం కానీ తిట్టడం కానీ ఏమి చేయరు. మామూలుగానే మా పేరెంట్స్ ఎప్పుడు తిట్టలేదు. ఆ రోజైతే ఇంకా స్పెషల్. పాపం దాన్ని ఏం అనొద్దు, ఆ రోజు దాని పుట్టినరోజు అన్నట్టు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. అందుకు ఆ రోజు బర్త్డే రాగానే మనం ఒక క్వీన్ అయిపోతాము. సో అందరి ఇళ్ళల్లో ఇలాగే ఉంటుంది కదా. సో దానికోసం బర్త్డే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళం అనమాట. అలాగే ఆగస్ట్ 15th అనగానే ఒక స్పెషల్ డే కదా. ఆ రోజు బర్త్డే అనగానే ఇంకా స్పెషల్ అనమాట. సో నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆగస్ట్ 15th రోజు బర్త్డే అనగానే ఇంకొంచెం స్పెషల్గా ట్రీట్ చేసేవారు అనమాట. అందువలన ఏమో తెలీదు, చిన్నప్పుడైతే బర్త్డే అంటే చాలా ఇష్టం. బట్ 30 years దాటిన తర్వాత నుంచి బర్త్డే అనగానే భయం వేస్తుందండి. ఎందుకంటే ఏజ్ పెరిగిపోతుంది కదా, మరీ ఇంత పెద్దవాళ్ళం అయిపోతున్నామా అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ బర్త్డే అయితే నాకు 34th బర్త్డే అనమాట. ఏజ్ ఏమైనా మనం దాచితే దాగుతుందో చెప్పండి? అస్సలు దాగదు కదా. సో అలాగే దాన్ని ఆపేద్దాం అనుకున్నా కూడా కుదరదు. మన చేతుల్లో ఉన్నది ఏంటి అంటే జస్ట్ దాన్ని ఆస్వాదిస్తూ ముందుకి హ్యాపీగా వెళ్ళిపోవడం. సో 34 years అప్పుడే వచ్చేసాయా అని అనిపిస్తూ ఉంటుంది. మొన్నే కాలేజ్కి వెళ్ళి చదువుకుని ఇంటికి వచ్చినట్టు ఉందన్నమాట నాకు. బేసిక్గా నేను ఎలా ఆలోచిస్తానంటే ప్రాక్టికల్గానే ఉంటాను. ఈ మూమెంట్ మనది,
మన లైఫ్లో జరుగుతున్న ప్రతి మూమెంట్ని మనం స్వీకరించాలి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనమే దాన్ని ఫేస్ చేయాలి. వేరే వాళ్ళు ఎవరో వచ్చి మన ప్లేస్లో దాన్ని ఫేస్ చేయరు కదా. సో దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి అండ్ ధైర్యంగా కూడా ఉండాలి. ఒక్కొక్కసారి ఆ ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాము, సహజం అది. కాకపోతే మళ్ళీ మనల్ని మనం పుష్ చేసుకుని మోటివేట్ చేసుకోవాలి. సో అందులో నేను ముందే ఉంటాను. ఇంకా నేను ఎలా ఫీల్ అవుతానంటే స్పెషల్ డేస్ అంటే పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు నాది అనుకున్నప్పుడు నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటాను. ఖచ్చితంగా నా ఫ్యామిలీ మెంబర్స్ నా దగ్గర ఉండాలి, ముఖ్యంగా నా హస్బెండ్ ఇంకా పిల్లలు. పెళ్ళికి ముందు వరకు అమ్మ నాన్నలే నా ప్రపంచం. ఇప్పుడు ఏంటంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా నా భర్త, బిడ్డలు, ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు కూడా. కాకపోతే వాళ్ళు అస్తమానం ఇక్కడికి రాలేరు కదా. సో వచ్చినప్పుడు వాళ్ళతో కలిసిపోతూ ఉంటాను. ఇంకా లేనప్పుడు నా హస్బెండ్ ఇంకా పిల్లలతోటి హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాను. టైం స్పెండ్ చేయాలి వాళ్ళతోటి. మనకి ఏజ్ పెరుగుతుంది అంటే ఇంకా బాధ్యతగా ప్రవర్తించాలి, ఇంకా వ్యవహరించాలి అనేది చెప్తున్నట్టు ఉంటుంది, అంతే కదా. మనం కూడా పెద్దవాళ్ళం అయిపోతున్నాము అంటే ఏదో అలా అయిపోతున్నట్టు కాదు. అనుభవాలతోటి మనం పెద్దవాళ్ళం అవుతున్నాం కాబట్టి మనం బాధ్యతగా ఇంకా ఉండాలి. సో ఇది వరకు నేను పెద్దగా ఎవరి గురించి ఆలోచించేదాన్ని కాదు, అమ్మ నాన్నల కోసమే. కానీ ఇప్పుడు పెళ్ళయిన తర్వాత పూర్తిగా మారిపోయానండి. చాలా విషయాల్లో నన్ను నేను కష్టంగా అయినా ఇష్టంగా అయినా ఎలాగైనా సరే నన్ను నేను మార్చుకున్నాను. ఒక మంచి మదర్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అలాగే ఒక మంచి వైఫ్గా ఉండడానికి. ఇంతకన్నా పెద్ద బాధ్యతలు ఏం లేవు నాకు. సో ఈ రెండు మంచిగా వ్యవహరిస్తే సరిపోతుంది నాకు. చాలా విషయాల్లో నేను చాలా మార్చుకుంటున్నాను. అది చెప్పాను కదండి, ఇష్టంగా ఉన్న కష్టంగా ఉన్న నన్ను నేను బాధ్యతగా మార్చుకుంటున్నాను. సో నా బిడ్డలకి మంచి ఫ్యూచర్ని ఇవ్వాలి. సో దానికోసం అనమాట. ఇంకా గుడికి అయితే వెళ్ళాము. గుడికి విష్ణు పంచాయతనం గుడి అనమాట. అది మధ్యలో వెంకటేశ్వర స్వామి, చుట్టూ కూడా సూర్యుడు, విఘ్నేశ్వరుడు, అమ్మవారు, శివుడు ఉంటారు. సో ఆ గుడి అంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని గుడులకి వెళ్ళినా కూడా కొన్ని గుడుల్లోనే మనకి ఆ పాజిటివ్నెస్ వస్తుంది, అలాగే ఒక వైబ్ వస్తుంది కదా. అలాంటి గుడుల్లో ఇది కూడా ఒకటనమాట. ఇది కొండ మీద అప్లో ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో అక్కడ అది కొంచెం పాతగా అంటే పాతకాలంలో కట్టిన గుడిలా ఉంటుంది. సో అందుకే నాకు అది చాలా ఇష్టం. సో మొత్తానికి గుడికి అయితే వెళ్ళి వచ్చేసాము. వచ్చేటప్పుడు మా హస్బెండ్ అయితే కేక్ తీసుకొచ్చారు. లక్కీ చెప్పిందనమాట, అమ్మతోటి ఇవాళ కేక్ కట్ చేయిద్దాము అని. సో నేనైతే మా హస్బెండ్కి చెప్పేశాను, వద్దు కేకు అలాంటివి ఏవి తీసుకురావద్దని చెప్పాను. ఎందుకంటే పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంకా కేక్ కట్ చేయడం అలాంటివన్నీ నాకు నచ్చదు. కాకపోతే మా హస్బెండ్ లక్కీ ఏమన్నారంటే విష్ణు పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలి కాబట్టి కట్ ఏం కాదు అన్నారు. నాకైతే ఇష్టం లేదని చెప్పాను, కానీ లక్కీ అయితే చాలా ఫోర్స్ చేసింది. ఎందుకంటే ఇంట్లో ఎవరు కేక్ కట్ చేసినా దానికి హ్యాపీగా ఉంటుందన్నమాట. సరే దాన్ని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని చెప్పి ఓకే తీసుకురమ్మన్నాను. ఇంకా దానికి నచ్చిన చాక్లెట్ కేకే తీసుకొచ్చారు. సో పిల్లల కన్నా కూడా మనం ఇంకా పెద్దగా ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళకి నచ్చింది మనం చేయడం తప్పించి. సో అలా కేక్ తీసుకొస్తే మంచిగా కేక్ కటింగ్ చేసుకున్నాము. ఆ తర్వాత బయట నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇవాళ నాతో ఏ పని చేయించారు మా హస్బెండ్. ఫస్ట్ నుంచి పెళ్ళైన మొదటి నుంచి కూడా పుట్టినరోజు అనగానే స్పెషల్గా ఉండాలి, నువ్వు కుకింగ్ ఏం చేయొద్దు అన్నట్టే చేస్తారు. కానీ ఇవాళ మాత్రం నేను మధ్యాహ్నం అయితే ఇంట్లోనే కుక్ చేశాను. ఎందుకంటే మొన్నే కదా తిరుపతి అవన్నీ వెళ్ళొచ్చాము, ఇంకా బయట ఫుడ్ అయితే వద్దని చెప్పాను. కానీ ఈవినింగ్ అయితే మాత్రం లక్కీ స్పెషల్గా ఉండాలని చెప్పి ముందే ప్లాన్ చేసింది అనమాట. సో ఇద్దరు కలిసి బుక్ చేశారు, మంచిగా ఎంజాయ్ చేసాము. నైట్ అయితే బర్త్డే కంప్లీట్ అయిపోయింది. ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. ఇవాళ నిన్నటికన్నా కూడా స్పెషల్ నాకు ఏంటి అంటే కృష్ణ జన్మాష్టమి. సో ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇష్టమైన పండుగ అనమాట. చెప్పాను కదా ఇది వరకటి వ్లాగ్లో, పెళ్ళికి ముందు ఎప్పుడు నేను సెలబ్రేట్ చేసింది లేదు. కానీ పెళ్ళైన తర్వాత నా హయాంలోకి వచ్చినప్పుడు నాకు నచ్చినట్టు కొన్ని ఉండాలి అని అనుకుంటాను కదా, అందులో ఇదొకటి అనమాట. నేను
ఎప్పుడు మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటాను. సో మంచిగా కృష్ణ పాదాలు అవన్నీ వేసి వచ్చేసాను. ఇవాళ అయితే ఫుల్ వర్షం పడుతుంది. నైట్ నుంచి పొద్దున్న వరకు ఆగకుండా పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా కొంచెం తెరిపించిందేమో కానీ మంచి ఈదురుగాలులా వేస్తుందన్నమాట. సో బయట అయితే వర్షం పడుతుంది. ఇంకా లక్కీకి ఇవాళ సెలవు. సో విష్ణుని చూసుకుంటూ ఉంది. వాడితో నాకు అస్సలు ఏది కుదరట్లేదు. కొంచెం లక్కీ అలా చూసుకుంటూ మొత్తానికైతే పూజ కంప్లీట్ చేశాను. బయట అయితే లక్కీ తోటి కృష్ణ పాదాలు అయితే వేయించాను. అలా వేసిన తర్వాత మా బుజ్జి కృష్ణయ్యకి అయితే మంచిగా అభిషేకం చేసుకుని ఆ తర్వాత కృష్ణుడికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకుని మంచిగా ఉయ్యాల్లో వేసుకున్నాము. ఎందుకంటే మా కన్నయ్యని ఇచ్చిన భగవంతుడు కదా. సో అందుకు లాస్ట్ ఇయర్ మా కన్నయ్య నా బొజ్జులో ఉన్నాడు ఈ కన్నయ్య పండక్కి. కానీ ఇప్పుడు ఈ ఇయర్ మా విష్ణు నా దగ్గర ఉన్నాడనమాట. సో స్వామివారి బ్లెస్సింగ్స్ లేకపోతే అది అసలు కుదరదు. అందుకే నాకు ఈ పండగ అంటే చాలా చాలా ఇష్టం. ఆ కన్నయ్య మా ఇంటికి వచ్చినట్టు ఇంట్లో అందరం ఫీల్ అవుతున్నాం అనమాట. సో ఇది సెలబ్రేట్ చేసుకోబోతే అలాగా. అందుకే మంచిగా కృష్ణుడి ప్రతిమలు అవన్నీ పెట్టి మంచిగా పూజ అయితే ఎప్పట్లా చేసుకున్నాను. ఇంకా మా విష్ణు ఇప్పుడే లేచాడు. సో నాతో పాటు పూజలో జాయిన్ అయ్యాడు. చూసారా నామాలు పెట్టుకుని భలే ఉన్నాడు కదా. ఇంకేంటండి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇది ఆల్రెడీ నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను. బట్ లాంగ్ లెంత్ వీడియోలో పెట్టడం మాత్రం ఇదే అనమాట. సో మీ అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారని నాకు తెలుసు. కాకపోతే లేట్ అయిపోయింది కదా, అందుకే సారీ. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ పనులు ఉంటాయి కదా, అవన్నీ అయిపోయిన తర్వాత భోజనం చేసేసిన తర్వాత మా విష్ణుని ఇంకా లక్కీని రాధా ఇంకా కృష్ణులాగా రెడీ చేశాను. వాడికి జుత్తు ఉన్నప్పుడే తిరుపతికి తీసుకువెళ్ళక ముందే నేను కృష్ణ గెటప్ అయితే వేశాను. ఎందుకంటే ఆ జుత్తు ఆ క్యూట్నెస్ అలాగే ఆ ఏజ్ మళ్ళీ రాదు కదా, అందుకు వాడికి పుట్టు వెంట్రుకలు తీయక ముందే మంచిగా కృష్ణుడి లాగా గెటప్ వేసేసి ఫొటోస్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు గుండు కృష్ణుడు అయిపోయాడు మా కన్నయ్య. సో ఈ కృష్ణయ్య కూడా మంచిగా మామూలుగా సింపుల్గా రెడీ చేసేసి ఇద్దరిని రాధలాగా కృష్ణలాగా రెడీ చేసి ఫొటోస్ అయితే తీసుకున్నాను. మంచిగా వాడు అసలు ఉండమంటే ఉండట్లేదు. అక్క దగ్గర చాలాసేపు వాడిని ప్యాంపర్ చేసి ఏదో ఒకటి ఇచ్చి చేతిలో ఏదో ఒకటి పెడితే ఫైనల్గా కొన్ని ఫొటోస్కి అయితే పోజెస్ ఇచ్చాడనమాట. సో మొత్తానికి ఇలా జరిగిందండి మా కృష్ణాష్టమి. చాలా ప్రహసనాలు జరిగిన తర్వాత ఈ 2-3 ఫొటోస్ అయితే వచ్చాయన్నమాట. ఇలా జరిగింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఎప్పట్లాగా లైక్ చేయండి. అలాగే రాజీ మై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక షార్ట్ వీడియోలో కానీ లాంగ్ లెంత్ వీడియోలో కానీ కనిపిస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.